హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నట్టు మీ అందరికి ముఖ్యమైన గమనిక, ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మధ్యవర్తులను గాని ఫేక్ స్టడీ సెంటర్స్ గాని అసలే నమ్మకండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా యూజీసీ అలాగే డిఈబి వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. అంతే తప్ప ఏ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మకండి. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మంది మిత్రులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన డిఈసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దాని యొక్క లింక్ కావాలని నా కామెంట్ బాక్స్ లో అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లో అడుగుతున్నారు. అయితే వాళ్ళు అడిగిన కామెంట్స్ బట్టి చూస్తే నాకైతే ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, ఏదైనా ఒక యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానం ద్వారా డిగ్రీలు చేయాలంటే ఆ యూనివర్సిటీకి డిఈసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యొక్క పర్మిషన్ ఉండాలనేదే వారి అభిప్రాయం. అయితే అది తప్పు. అయితే మిత్రులారా, దీని గురించి ఈ వీడియోలో నా క్లారిటీ ఇస్తాను. కాబట్టి నా వీడియో ఒక్కసారి వినండి. డిసెంబర్ 2012న మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దూర విద్యకి సంబంధించి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. వారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం దూర విద్య కోర్సులు ఇప్పుడు యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ అండర్ లో డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోకి అప్పగించడం జరిగింది. అంతకుముందు దూర విద్య కోర్సులన్నీ డిఈసి మానిటర్ చేసేది. అయితే 2012 తర్వాత డిఈసిని రద్దు చేసి ఆ బాధ్యతని యూజీసీ అండర్ డిఈబికి అప్పగించడం జరిగింది. అంటే 2013 నుండి ఏదైనా ఒక యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రన్ చేయాలంటే ఆ యూనివర్సిటీకి యూజీసీ మరియు డిఈబి అనుమతులు ఉంటే చాలు. కాబట్టి మిత్రులారా, ఇక నుండి మీ అందరూ డిఈసి గురించి ఆలోచించడం మానేసి డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో దాని యొక్క వెబ్సైట్ లో మీ యూనివర్సిటీ గురించి వెరిఫై చేసుకోండి. దీనికి సంబంధించిన యూజీసీ డిఈబి లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. అలాగే మరిన్ని వివరాల కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావలసిన వీడియోలు నా ప్లేలిస్ట్ లో చూడండి. మిత్రులారా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా సలహాల కోసం నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. మిత్రులారా, నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.